హాయ్ అండి. అతివృష్టి, అనావృష్టి అంటే ఇదేనేమో. అంటే ప్రెజెంట్ అతివృష్టి అండి. ఎందుకంటున్నానంటే, ఒకప్పుడు దొండతీగ నాటుదామని చెప్పేసి తెలిసిన వాళ్ళ దగ్గర దొండతీగేనండి, దొండకాయలు కూడా ఉన్నాయి. బట్ అందులో తిప్పతీగ కూడా కలిసిందేమో. మేము తీసుకొచ్చిన తీగ తిప్పతీగ అయిందండి. దొండతీగని తెచ్చి నాటితే తిప్పతీగ పెరిగిందనమాట. అయితే నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. బాల్కనీలో చిన్న కుండీలో పెడితే బాగా పెరిగిందనమాట. అంటే ఫస్ట్‌లో అంతగా ఐడెంటిఫై లేకుండే నాకు. ఇంక తర్వాత అండి ఇంకా దొండతీగ నలుగురు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాననమాట. మీరు లైవ్ చూసుంటారు. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఒకటి, అలాగే దుంపగా ఉన్నటువంటి దొండతీగ ఒకటి, ఇలాగా మళ్ళీ తెలిసిన వాళ్ళిద్దరు ఫ్రెండ్ ఒకళ్ళు ఇలాగ నలుగురు రకాల దొండ తీగలనైతే తెచ్చిచ్చారండి. అంటే అతివృష్టి అనమాట. అంటే ఇప్పటివరకు లేవసలు. 4 రకాల దొండ తీగలైతే వచ్చాయి. ప్రెజెంట్ మీరు చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి తిప్ప తీగండి. ఇంక ఆ తీగనంతా కూడా తీసేస్తున్నాను. మొత్తం అంతా తీసేసి వేర్లతో సహా తిప్పతీగని రూట్స్‌తో సహా మొత్తం అంతా తీసేసి ఆ ప్లేస్‌లోనే మనం ఈ దొండ తీగ అయితే నాటుదామని చెప్పేసి తవ్వుతున్నానండి. మరి తిప్పతీగ కూడా హెల్త్‌కి మంచిదే కానీ మనకి ఎక్కడైనా సరే తుప్పల్లో, పిచ్చెట్లో మొలుస్తూనే ఉంటది. మెడిసినల్ పరంగా మంచి ప్లాంటే గానండి మనం గార్డెన్‌లో పెంచామంటే ప్లేస్ అంతా కూడా ఎక్కువ ఆక్యుపై చేస్తది. సో, ఓకే అండి. ఇంకా దొండ తీగ అంతా కూడా రూట్స్‌తో సహా తీసేసి తిప్పతీగ అందులోనికి ఇదిగోండి ఒక తీగ అనమాట. అయితే 4 రకాల తీగలైతే ఉన్నాయండి. మరి ఆ 4 ఒకే రకమా? లేదంటే డిఫరెంట్ డిఫరెంటా? నాటుది కూడా ఒకటుందనమాట. ఇందులో నాటు దొండ ఉంది. హైబ్రిడ్ దొండ కూడా ఉందనమాట. సో, ఇలాగైతే రూట్స్ ఒకటైతే ప్లాంటింగ్ చేస్తున్నానండి. ఇలా ప్లాంటింగ్ చేసేసిన తర్వాత తిప్పతీగ ప్లేస్‌లోనే. ఇంక నెక్స్ట్ వచ్చేసి సాయిల్ వేసేసి ఇంక ఇటు సైడ్ ఒకటి దుంప పెట్టేసానండి. ఇంకా నెక్స్ట్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆపోజిట్‌లో గూడా కొంచెం తీగని మీకు ఇంకొక ఐడియా గూడా చెప్తున్నాను చూడండి. దొండ తీగ మనకి రూట్స్‌తో తెచ్చుకుంటేనేమో రూట్స్ సాయిల్‌లో ఉండేలాగా పాతి పెట్టొచ్చు. ఇంక లేకుండా ఇలా తీగ తెచ్చుకున్నామనుకోండి ఈజీగా మనకి దొండ తీగ ద్వారా గూడా పెరుగుతుందనమాట. తీగని ఇలాగ రౌండ్‌గా రోల్ చేసేసి కొంచెం అంత గుంట తవ్వి సాయిల్‌లో పెట్టేసేసి పైన గుంటలో పెట్టేసి పైన కొంచెం సాయిల్ వేసేసి వాటరింగ్ చేస్తా ఉంటే సరిపోతుందండి. చక్కగా మనకి పెరుగుతుందనమాట. అలాగే ఇంక ఈ సైడ్ కూడా నాటేస్తున్నానండి. కొంచెం ఒక దుంప అలాగే తీగ రౌండ్‌గా చేసేసి పెట్టేస్తే కనుపులున్నాయి చూసారా? అక్కడ నుంచి మనకి ఇగుర్లనేవి వచ్చేసి కొత్త తీగలనేవి వస్తాయన్నమాట. సో, ఓకే అండి. ఇంక ఇలాగ గార్డెన్ ప్లేస్‌లో అయితే 4 ప్లేసెస్‌లో అయితే 4 రకాల దొండలు పెట్టేసాను. పెట్టేసి కొంచెం వాటరింగ్ అయితే చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 2 తీగలు మిగిలాయండి. వీటిని 3 రకాల టెర్రస్ మీద పాట్‌లో అయితే పెట్టేద్దాము. ఓకే అండి. ఇంక ఇదొచ్చేసి యాక్చువల్‌గా కీర దోసకాయకి వేసినటువంటి పందిరండి. కీర దోసకాయ ఒక్క దోసకాయ కాసింది కీర. అయితే ఒక 2 డేస్ వాటరింగ్ చేయలేదండి. మొత్తం తీగంతా వడలిపోయి వాడిపోయిందనమాట. ఇంక ఈ పందిరి పనికొస్తది దొండ తీగకు అని చెప్పేసి ఈ పాట్‌లోనికైతే ఈ 3 తీగలనైతే పెట్టేస్తున్నాను. దుంప అండ్ అలాగే తీగ కూడా పెట్టేస్తున్నాను. సో, ఓకే అండి. ఇంక మరి ఈ 4 రకాలు 4 ఒకే రకమా? లేదంటే 4 డిఫరెంట్ రకాలా? నాటువేది, హైబ్రిడ్‌దేది అని మనకి ఇగుర్లొచ్చి కాయలు కాసిన తర్వాతే తెలుస్తుందండి. అప్డేట్ కోసం అయితే మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ అలాగే మోర్ గార్డెన్ టిప్స్ అండ్ వీడియోస్, ఫర్టిలైజర్స్, పెస్ట్ కంట్రోల్స్, కంపోస్టింగ్, సాయిల్ మిక్స్ ఇవన్నీ కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు వీడియోస్‌లో అయితే షేర్ చేస్తూ ఉంటాను. మరి ప్రెజెంట్ ఈ దొండ తీగ మనకి గ్రో అవుతుందా లేదా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.